సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దానము హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును. ప్రియ కుమార కుమార్తె, ఈ దినాన ప్రభు అయిన వాగ్దానం మన పట్ల ఉన్నది. నిశ్చయముగా నిన్ను ఆశీర్వదింతును. మనం చాలాసార్లు ఈ లోకంలో జరుగుతున్న పరిస్థితులను చూసి మనకు అనిపిస్తూ ఉంటుంది, దేవుని యొక్క కార్యాలు మనకు జరుగుతాయా? ఒక విషయాన్ని గ్రహించు, ఆయన మానవులు తయారు చేసే దగ్గర నుంచి చెప్పిన వాగ్దానము, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి. అదే ఆయన నూతన నిబంధన తెలియజేస్తున్నాడు. నిత్యముగా నిన్ను ఆశీర్వదించును. నా జీవిత అనుభవంలో చూస్తున్నప్పుడు ఈ దినాన నేను బాప్తిసం తీసుకొని ఇంచుమించుగా 26 సంవత్సరాల కాలం అవుతుంది. 26 సంవత్సరాల్లో నేను చూస్తున్నాను పరలోకం పరిచయాల అభివృద్ధి, మా వ్యక్తిగత అభివృద్ధి. ఆ చిన్న గృహంలో ఉండేవారము. ఆ సమయంలో మాకు ఎలాంటి ఒక నిరీక్షణ లేదు. నిజముగానే ఈ స్థాయికి వస్తామన్న ఒక ఆలోచన అయితే లేదు. కానీ ఆ సమయంలో మా తండ్రి గారితో దేవుడు చెప్పినాడు, నిత్యముగా నేను ఆశీర్దిస్తానని. నా కుమార్తె ఆ వాగ్దాన్ని నమ్మాం. మా తండ్రి గారు నమ్మారు. అటుది మమ్మల్ని పెంపొందింపజేశారు. ఈరోజు చూడగలుగుతున్నాము దేవుని యొక్క ఆశీర్వాదము. ఈరోజు నేను ఖచ్చితంగా చెప్పగలను, రాబోయే కాలం కూడా దేవుడు ఖచ్చితంగా ఆశించగలరు. ఎందుకంటే ఆ వాగ్దానం దగ్గర ఉంది. ఈరోజు నా కుమార్తె, నీ దగ్గర పరిస్థితులను చూడక, ఆ రోజు నిజమే మా తండ్రి గారు దేవుడు చెప్తున్నప్పుడు ఒక చిన్న ఇల్లు, 2 కాడులు, మేమేమి కూడా పెద్దగా మంచి స్కూల్ చదివి కాదు, గవర్నమెంట్ స్కూల్లో ఉన్న వాళ్ళం. కానీ దేవుడు చెప్పాడు, ఇదిగో నీ బిడ్డను నేను ఈ విధంగా ఆశిస్తున్నందుకు ఈరోజు ఖచ్చితంగా ఆయన నెరవేర్చాడు. పరిస్థితుల, సంఘటనల, మనుషుల ఏవి మనల్ని అధిగమించలేవు. ఈరోజు నా కుమార్తె, దేవుని వాక్యాన్ని ప్రోత్సహిస్తున్నాను. నీ చుట్టూ ఉన్న పరిస్థితులను చూడక, నీ చుట్టూ ఉన్న మనుషులను చూడక, లేదా ఎవరో ఏదో చెప్పారనే ఆలోచన చేయక, ఇదిగో నిత్యముగా ప్రభు నిన్ను ఆశీర్వదించును. నమ్మకించు, ప్రభు గొప్ప కార్యం చేయను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవా, నీకు వందనాలు. నీ బిడ్డలైన వారు మీరు జ్ఞాపకం చేసుకున్నారు, అందుని బట్టి వందనాలు. నీ దీవెన, నీ ఆశతో నింపబడుతున్న దేవా, నీకు వందనాలు. ఇదిగో తండ్రి, నిత్యముగా ఆశిస్తున్న ప్రభా, ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే నిజంలోనైనా మొరపెడుతున్నారో, నమ్మకించినారో, యేసు నామమున నీ కార్యాలు నెరవేర్చి అద్భుతాలు చేసి మీరే ప్రతి బంధకాలు విడుదల చేసి నడిపించి వారు ఏదేదో కోరుకున్నారో కోరికలు సిద్ధింపచేయమని యేసు నమ్ముతున్నాం తండ్రి. ఆమేన్. అని నమ్మకించండి. ప్రభు గొప్ప కార్యం చేయనుగాక. ఆమేన్.